ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ముస్లింల అభిప్రాయాలను జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది. భారత పాకిస్తాన్ పై యుద్ధం చేయడానికి ముస్లింలు ఏ విధంగా స్వీకరిస్తున్నారనే దానిపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు కాకినాడ ముస్లిం జేఏసీ నాయకులతో భేటీ అయ్యారు. యుద్ధంపై ముస్లింల అభిప్రాయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. డిఆర్ఓ సమక్షంలో జరిగిన సమావేశానికి హాజరైన కాకినాడ ముస్లిం జేఏసీ కన్వీనర్ ఎస్ ఎజాజుద్దీన్, కో కన్వీనర్ ఎండి జవహర్ అలీలు మీడియాతో మాట్లాడుతూ ముస్లింలంతా ఆపరేషన్ సింధూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పెహల్గాంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏదైతే మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో దాన్ని యావత్ ముస్లింలంతా స్వాగతిస్తున్నారన్నారు. ఈ యుద్ధానికి భారత్కు, భారత ఆర్మీకి పూర్తి మద్దతు ఇస్తూ అండగా నిలుస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ముస్లిం జేఏసీ నాయకులు సయ్యద్ సాలర్, అల్తాఫ్, నాసిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సమాజానికి సంబంధించిన పెద్దలందరినీ ఒకసారి తమ అభిప్రాయాలు తెలియచేయడానికి కలెక్టర్ గారు పిలిపించడం జరిగింది. ఆ పిలుపుని అనుసరించి మేము కాకినాడ ముస్లిం సమాజం తరఫున మేమందరం కూడా డిఆర్ఓ గారి దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యుద్ధ పరిస్థితుల మీద మా అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరారు. మేము ఆ విషయంలో జరుగుతున్న యుద్ధం మీద, భారతదేశం మీద పూర్తిగా ఆపరేషన్ సింధూర్ను పూర్తిగా మేము సపోర్ట్ చేస్తూ, మద్దతు ఇస్తూ మా యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ముస్లిం సమాజం అంతా స్వాగతిస్తున్నాం ఆ వారిని. మనం ఇంకేం కోరుకుంటున్నాం అంటే, మన యొక్క కశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉందో దాన్ని మనం తిరిగి పొందాలని చెప్పేసి మనం మనసారా కోరుకుంటున్నాం. మనం ముస్లిం సమాజం ఈ వారిని ఆనందంగా స్వాగతిస్తున్నాం. మనం ఇలాంటి జరగాలి, వాళ్ళకి బుద్ధి రావాలి. ఇలాంటి మళ్ళీ హర్కత్లు, ఇలాంటి అటెంప్ట్స్ టెర్రరిస్ట్ చేస్తున్న అటెంప్ట్స్ మొన్న జరిగిన 22వ తారీఖు పహల్గాం అటెంప్ట్స్ లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి మన దేవుడిని కోరుకుంటున్నాం. మనం అందరూ చక్కగా ఉండాలి, ఎలాంటి గొడవలు బాధ లేకుండా అందరూ సుఖంగా సెక్యులర్ స్టేట్లో ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం.